ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 3వ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు 3 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఆ కాల్ ను రిసీవ్ చేసుకుంటారు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఫోన్ కాల్ ఎటువంటి వార్తను వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే గనక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అందానికి మారు పేరు. ఇక అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. ఇక జీవితంలో గమనిస్తే గనక వీరి స్వభావాన్ని బట్టి వీరి యొక్క అంచనా వేయవలసిన పరిస్థితులు అయితే తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం, నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 3వ తారీఖు గురువారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ స్నేహితురాళ్ళ నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల నుండి కానీ ఏదో ఒక ఫోన్ కాల్ని అయితే రిసీవ్ చేసుకో ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అయితే ఒక ఉదాహరణకి, ఇది వరకు మీరు ఏదైనా అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రిక్వైర్మెంట్ అనేది మీకు, మీ మిత్రులకు కానీ, మీ స్నేహితులకి కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక్క వ్యక్తి అడిగారు, ఇక ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా, మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదని అనుకుంటున్నారు, వారి నుంచి ఆ డబ్బులు తిరిగి వచ్చే అవకాశం అన్నా, దానికి సంబంధించిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం అన్నా, ఏదన్నా ఒకటి అనేది రిక్వైర్మెంట్ ఇస్తామని ఈ విధంగా ఫోన్ కాల్ రూపంలో మీరైతే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంకి వస్తే గనక ఒక శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు ఇది చాలా ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో, వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకరమైన కార్యానికైతే అటెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వ్యక్తి జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త అయితే ఉపశమనం, ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని మీరు ఎంతగా నిరాశకు
నిస్పృహలకు లోనైపోయారు. ఈ రోజైతే ఖచ్చితంగా పరిష్కారం లభించబోతుంది. ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది కనక వర్షం కురుస్తుంది. ఇక మీపైన ప్రశంసల వర్షం కూడా కురుస్తుంది. ఇక అలాగే మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాగే మీరు అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. ఇక పెద్దలను ఒప్పించే దిశగా మీ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పని చేస్తూ మీ యొక్క శ్రమకు మీరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు అందుకోబోతున్నారు. ఇక మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు తోటి ఉద్యోగస్తులకు కావచ్చు, తోటి మీ యొక్క శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఇక ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో కూడా ప్రయత్నాలు చేస్తున్న వారు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. మీరు నిర్మానుషమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో వెళ్ళకపోవడమే మంచిది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కన్యా రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది. ఇక 2025వ సంవత్సరం జూలై 3వ తారీఖు గురువారం రోజున మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ఇక ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక అయితే కన్యా రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాని పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా మంచి ఫలితాన్ని, పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, అంటే ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకో. కన్యా రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ పూర్తి అంశాలు, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇక కన్యా రాశి వారికి ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి వివరాలు, పూర్తి అంశాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.